హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్టోరీ ఆ గగనమే ఈ ధరణి పార్ట్ 15. తలుపు తెరిచి లోపలికి అడుగుపెట్టిన మిథున క్షణం ఆగిపోయింది. ఆమె చూపు మొదట గగన్పై పడింది. తర్వాత అతని ఎదుట నిలబడ్డ అమ్మాయి వైపు జారింది. ఆమె గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది. ధరణి అనే పేరు ఆమె పెదవుల వరకు వచ్చి ఆగిపోయింది. ధరణి కూడా మిథునని చూసి స్తంభించిపోయింది. అది ఒక సెకండ్ మాత్రమే, కానీ ఆ సెకండ్లో ఆమె ప్రపంచం మొత్తం కూలిపోయింది. మిథున తన అక్క, తన ప్రాణం ఇప్పుడు ఆమె ఎదురుగా నిలబడి ఉంది. ఆమె చేసుకోబోయే వ్యక్తి గగన్ అని ధరణికి అర్థమవుతున్న క్షణంలో గదిలోని గాలి భారంగా మారింది. గగన్ ఇద్దరినీ చూసి అయోమయంలో నిలిచిపోయాడు. మీరిద్దరూ ఒకరికి ఒకరు తెలుసా అని అడిగాడు. మిథున ముందుకు ఒక అడుగు వేసి, ఇది నా చెల్లెలు ధరణి అంది. ఆ మాట వినగానే గగన్ ముఖం రంగు మారింది. ధరణి కళ్ళల్లో ప్రపంచం మొత్తం తలకిందులైంది. తన అక్క, తన ప్రేమ ఇద్దరూ ఒకే రేఖపై నిలిచారు. అంతే, ఆమె కళ్ళల్లో నీళ్లు ఊరాయి. ఒక చిన్న కన్నీటి చుక్క ఆమె కంటి నుండి జారింది. గగన్ అది గమనించాడు. ఆ కన్నీటి చుక్క అతని గుండెను కుదిపేసింది. నువ్వు ఇంటర్న్గా జాయిన్ అయ్యాను అన్న కంపెనీ ఇదేనా అడిగింది మిథున. అవును, సమాధానం ఇచ్చింది ధరణి. గగన్కి అసలు ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఒకవైపు మిథున వెడ్డింగ్ కార్డ్ ఫైనలైజేషన్ కోసం వచ్చింది. ఇంకోవైపు ధరణి రెసిగ్నేషన్ లెటర్. అసలు ఆమె ఇండియాలోనే లేదు అని అనుకుని ఇప్పటి వరకు తన ఫ్యామిలీ కోసం కాంప్రమైజ్ అయ్యి మిథునాని పెళ్లి చేసుకుందాం అని అనుకున్నాడు. కానీ ఈ క్షణంలో ధరణి అతని ముందు నిల్చుని ఉంటే అతనికి ఇవేవీ గుర్తు రావడం లేదు. కానీ ఆ సిచ్యువేషన్లో ఏం చేయలేక సైలెంట్గా ఉండిపోయాడు. మిథున ల్యాప్టాప్లో చాలా డిజైన్స్ చూపించి గగన్ని తన ఒపీనియన్ అడుగుతుంది. కానీ గగన్ మాత్రం మౌనంగా ఉండిపోయాడు. ఇక మిథున చేసేదేమీ లేక ధరణి జబ్బ పట్టుకుని వాళ్ళ దగ్గరకు లాగి, నువ్వు చెప్పు ధరణి, నీ సెలక్షన్ ఎప్పుడు సూపర్గా ఉంటుంది అని తనకు నచ్చిన ఒక 3 వెడ్డింగ్ కార్డ్స్ని చూపిస్తే ధరణి సింపుల్గా కానీ క్లాసీగా ఉన్న వెడ్డింగ్ కార్డ్ ఒకటి సెలెక్ట్ చేసింది. నాకు తెలుసు ధరణి, నువ్వు ఇదే సెలెక్ట్ చేస్తావని. నాకు కూడా ఇదే నచ్చింది. మన ఇద్దరి టేస్ట్ ఒకటే అని మిథున నవ్వుతూ అంటుంటే ధరణి ఒకసారి గగన్ వైపు చూసి విరక్తిగా నవ్వింది. తను ప్రేమించిన వాడే తన అక్కకి కాబోయేవాడు అయినందుకు. వచ్చిన పని అయిపోవడంతో మిథున వెళ్ళిపోయింది. ఇక గదిలో వాళ్ళిద్దరూ మాత్రమే మిగిలారు. ధరణి అతని స్వరం బరువుగా మారింది. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఆమెతో అతడు మాట్లాడిన మొదటి మాట అదే. ధరణి విరక్తిగా నవ్వుతూ, ఇష్టం లేదా? ఇష్టం లేకుండానే ఇంత దూరం వచ్చారా అంది. అదంతా నా ఫ్యామిలీ ప్రెషర్. మా అమ్మ కళ కోసం ఈ పెళ్ళి చేసుకోకపోతే నానమ్మ నన్ను మా కంపెనీ నుంచి ఎక్స్పెల్ చేసేస్తుంది. అప్పుడు మా అమ్మ కళ ఆగిపోతుంది. మంచిది, ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటున్నందుకు నేనేమీ అనలేదు. నేను నీ గతం మాత్రమే. నీ వర్తమానం మా అక్క, నీ భవిష్యత్తు మా అక్క. తను నిన్ను
ఎంతగానో ఇష్టపడుతుంది. ఆ విషయం తన కళ్ళల్లో తెలిసిపోతుంది. నా ప్రేమని అనుమానించినట్టుగా తనని అవమానించొద్దు. దయచేసి నా రెసిగ్నేషన్ని యాక్సెప్ట్ చేయండి. నేనిక్కడ వాక్ చేయలేను అని చెప్పి ధరణి బయటకు వెళ్ళబోతూ ఉంటే గగన్ కొంచెం ముందుకు వచ్చి ధరణి చెయ్యి పట్టుకుని, ఆగు ధరణి, నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదా? నువ్వు ఎవరితోనో ఎంగేజ్మెంట్ చేసుకున్నావని, యుఎస్ వెళ్ళిపోయావు అని తెలిసిన తర్వాతే నేను ఈ పెళ్ళి అనే కాంప్రమైజ్ అయ్యాను. కానీ నువ్విలా నా ముందు నిలబడతావని నేను అనుకోలేదు. మీ ఆఫీస్కి వచ్చాను కాబట్టి ఇదంతా చెబుతున్నారు. లేదంటే మంచిగా పెళ్లి చేసుకుని ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరు మంచివాళ్ళు అని నమ్మించడానికి ఈ స్టోరీస్ అన్నీ చెప్తున్నారా? చెప్తున్నాను కదా, మా అక్కకి మీరంటే ఇష్టమని. తనని బాధ పెట్టకండి అంది కళ్ళ నిండా కారుతున్న కన్నీళ్లతో. ధరణి, నిజం చెప్పు, నీ మనసులో నేను లేనా? నన్ను నువ్వు ప్రేమించట్లేదా? అంత ఈజీగా మర్చిపోయావా నన్ను? ప్రేమిస్తున్నాను, ప్రేమించట్లేదని చెప్పట్లేదు. ప్రేమించడం అంటే కలిసి ఉండటమే కాదు, విడిపోవడంలో కూడా సంతోషాన్ని వెతుక్కోవడం. నువ్వు ఎప్పటికీ నా ఫస్ట్ లవ్గా నా మనసులో నిలిచిపోతావు. అలాగే నన్ను అవమానించిన వ్యక్తిగా కూడా మైండ్లో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేశావు. నిన్ను ప్రేమిస్తున్నాను అన్న రీజన్తో నీకు దగ్గర అవ్వలేను, నిన్ను పెళ్ళి చేసుకోలేను. ఇదంతా అసలు చేరగని విషయం. అయినా ఇంకో వారం రోజుల్లో మా అక్కతో పెళ్ళి పెట్టుకుని ఇదంతా మన మధ్య అనవసరం. నా రిజిగ్నేషన్ లెటర్ని యాక్సెప్ట్ చేయండి సార్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ధరణి. ధరణి వెళ్ళిపోయినా చాలాసేపు గగన్ తన క్యాబిన్లో ఒంటరిగానే నిల్చున్నాడు. ఆమెతో చాలా చెప్పాలనిపిస్తుంది, కానీ చెప్పలేకపోతున్నాడు. అతను ఏ సిచ్యువేషన్లో ఉన్నాడో ఆమెకు తెలియజేయాలి అనిపిస్తుంది, కానీ ఆమె ఆ అవకాశం ఇవ్వడం లేదు. తన ఫోన్ తీసుకుని మళ్ళీ ధరణి నెంబర్ ఓపెన్ చేశాడు. కాల్ చేయాలి అనుకున్నాడు, కానీ లిఫ్ట్ చేస్తుందా లేదా అన్న అనుమానంతో కాల్ చేయలేదు. ఆనంద్ విజయవాడలో ధరణితో మాట్లాడాక తన కజిన్స్తో కలిసి యూరప్ ట్రిప్ వెళ్ళాడు. సో అతనికి ధరణి గగన్ ఆఫీస్లోనే జాయిన్ అయిందన్న విషయం తెలీదు. ఆ రోజంతా కరిగి రాత్రి కూడా అయింది, కానీ గగన్ మాత్రం తన క్యాబిన్లో ఒంటరిగా నిల్చుని ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో టెర్రస్ పైకి వెళ్ళి నిలబడి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంటికి వెళ్ళడానికి అని వెళ్తున్న భువన్ గగన్ కార్ పోర్టికోలో పార్క్ చేసి ఉండడం, క్యాబిన్లో గగన్ లేకపోవడంతో ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అని అంతా వెతుకుతుంటే టెర్రస్ పైన కనిపించాడు గగన్. అన్నయ్య, ఎక్కడున్నావా అంటూ గగన్ వెనుకగా వెళ్ళి గగన్ భుజం మీద చేయి వేసి, ఏం ఆలోచిస్తున్నావు అన్నయ్య అన్నాడు. నీకు తెలియనిది ఏముంది, పెళ్ళి గురించే అని గగన్ అంటే, అన్నయ్య, ధరణి యుఎస్ వెళ్ళిపోయింది అన్నావు. ఈరోజు ఆఫ్టర్నూన్ ధరణిని నీ క్యాబిన్లో చూశాను నేను. అసలు ఏం చేస్తున్నావు అన్నయ్య? అసలు ఏం జరుగుతుంది? నీకు ముందే చెప్పాను కదా, నువ్వు బిజినెస్లో తీసుకునే డెసిషన్ని ఒక్కటికి 10 సార్లు క్రాస్ చెక్ చేస్తావు. ఒక్కసారి నిఖిత చెప్పింది నిజమో కాదో క్రాస్ చెక్ చేయమన్నాను, చేసావా అని భువన్ పాటికి భువన్ మాట్లాడుతూనే ఉన్నాడు. గగన్ మాత్రం
నాకు ధరణి కావాలి, ధరణి మాత్రమే కావాలి అన్నాడు. నువ్వు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ కాదు. మాట్లాడాయి ఉండాల్సింది నానమ్మతో. ఒకటికి 10 సార్లు ఒప్పుకుని ఉండేదేమో. కానీ ఆవిడ పెట్టిన కండిషన్కి నువ్వెందుకు బెండ్ అయ్యావు? ఇక్కడ నాకు నీ ప్రేమ కనిపించట్లేదు, పదవి కోసం నీ కాంప్రమైజ్ కనిపిస్తుంది. నువ్వు తీసుకునే నిర్ణయం వల్ల ఎవరో బాధపడతారు అని ఆలోచిస్తున్నావేమో. కానీ ఇప్పుడు నువ్వు ఏమీ చేయకపోవడం వల్ల ముగ్గురు బాధపడుతున్నారు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు భువన్. భువన్ మాటలు గగన్ గుండెలో నేరుగా గుచ్చుకున్నాయి. భువన్ మాట్లాడిన ప్రతి మాట గగన్కి కరెక్టే అనిపిస్తుంది. కానీ ఒప్పుకోలేకపోతున్నాడు. మిథునతో పెళ్ళి అనే మాటని అంగీకరించలేకపోతున్నాడు. ధరణి దూరం అవుతుంది అంటే భరించలేకపోతున్నాడు. ఈ వారం రోజులు చాలా అంటే చాలా ట్రై చేశాడు ధరణితో మాట్లాడడానికి. కాల్ చేస్తే లిఫ్ట్ చేయదు, మెసేజ్ చేస్తే ఆన్సర్ ఇవ్వదు. సరే అని ఇంటికి వెళ్తే మొహం చాటేస్తుంది. రఘు, మిథున, లలిత వీళ్ళు మాత్రం అల్లుడు గారు వచ్చారు అని మర్యాదలు చేస్తారు. ఇటు వాళ్ళ నాన్నమ్మకి కూడా 100 సార్లు చెప్పాడు, నాకు ఈ పెళ్ళి వద్దు అని. ఇంకొన్ని రోజుల్లో పెళ్ళి పెట్టుకుని ఇప్పుడు ఈ మాట అనడం కరెక్ట్ కాదు. రెండు ఫ్యామిలీ పరువుకి సంబంధించిన విషయం ఇది. పెళ్ళి క్యాన్సిల్ చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది కదా. చెప్పిన మాట విని మిథునని పెళ్లి చేసుకో, ధరణిని మర్చిపో అని జయలలిత గట్టిగా చెప్పింది. పెళ్ళికి రోజులు దగ్గర పడుతున్నాయి. పెళ్ళి కోసం 2 ఇల్లులు అందంగా ముస్తాబయ్యాయి. బంధువుల హడావిడితో ఇల్లు కలకలలాడిపోతుంది. మండపం పూలతో అలంకరించబడింది. వేదమంత్రాలు వినిపిస్తున్నాయి. మీడియా కెమెరాలు రెడీగా ఉన్నాయి. గగన్ వరుడి వేషంలో కూర్చున్నాడు. అందరూ అతన్ని గర్వంగా చూస్తున్నారు. కానీ అతని గుండె మాత్రం బరువుగా ఉంది. ధరణి కూడా అక్కడే ఉంది, అక్క పక్కనే, పసుపు చీరలో, కళ్ళల్లో దాచుకున్న తుఫానుతో. మిథున వధువు వేషంలో అద్భుతంగా ఉంది. కొనసాగుతుంది. మన ఛానల్ 1Kకి చాలా దగ్గరగా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, కీప్ లిజనింగ్.